నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బోధన్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట 80 ఏళ్ల వృద్ధురాలి రిలే దీక్ష. భర్త పేరిట ఉన్న భూమిని పెంచాలని ఏడాదిగా వేడుకోలు, పెడచెవిన పెట్టిన అధికారులు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం. పాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. పేదల సొంతింటి కల నెరవేరలేదన్న వామపక్ష నేతలు. తెలంగాణలో వ్యవసాయం ఓ పండగలా మారిందన్న షాబాద్ జెడ్పీటీసీ. షాబాద్ చెరువులో గంగామాత పూజ. నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ మూసివేత. అవాస్తవంలో చైర్మన్ కొన్ని కోర్సులను మాత్రమే తొలగిస్తున్నట్టు స్పష్టీకరణ. ఇక డీటెయిల్ చూస్తే, ఏడాది కాలంగా ప్రదక్షిణలు చేస్తున్న తన గోడు ఆలకించకపోవడంతో విసిగిపోయిన 80 ఏళ్ల వృద్ధురాలు సాయవ్వ బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రీలే దీక్ష చేపట్టింది. భర్త కనకయ్య పేరున ఉన్న 20 గుంటల భూమిని తనకిప్పించాలని కోరుతూ ఏడాది కాలంగా బాధితురాలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె రీలే దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. తహసీల్దార్ గఫార్ మియాతో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయవ్వ మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేదాకా పోరాడతానని తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా లెక్క చేయనని స్పష్టం చేసింది. బాధితురాలకి సాయిలు, నర్సింహులు, రాజు, విజయ్, శివ, కాంగ్రెస్ పార్టీ నేతలు నవీన్, తలారి, సిపిఎం నేత శంకర్ గౌడ్ మద్దతుగా నిలిచారు. న్యాయం చేయాలి. ఆమె భూమిని ఆమెకు వెంటనే, ఆమె భూమిని ఆమెకు వెంటనే. కన్నయ్య పేరు మీద పట్టణ మీద మార్పాలి. సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నా. నాకు ఇప్పుడు చేత కాకుండా అవుతుంది. నాకైతే పిల్లలు లేరు. ఏదో అందరు కాలుబట్టి ఈరోజు కూర్చున్నా. నీరడి కన్నయ్య. మా పెద్దనాన్న భూమి ఏంటంటే, మా పెద్దనాన్న భూమి ఎవరికి కబ్జాలో లేదు, ఎవరికి అమ్మలేడు, చేయలేడు. మళ్ళీ మా పెద్దనాన్న చనిపోయినాక ఆ భూమిని మేమే పోయి మేమే దున్ని మేమే చేసుకుందాం. ఎవరి కబ్జాలో భూమి లేదు. మేము వచ్చి ఎంఆర్ఓ సార్కి ఏంటంటే పట్ట మార్పిడి చేయమని ఆల్రెడీ మేము ఇంతకుముందు కలిసినాము. సార్ ఏమన్నాడు, చేస్తాము. ధరణి వెబ్సైట్ వస్తుంది బాబు, చనిపోయిన డెడ్ అయింది కదా మీ పెద్దనాన్న, ధరణి వెబ్సైట్ అయిన తర్వాత డెడ్ అయింది చేపిచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం, కానీ ఇప్పటిదాకా పట్ట మార్పిడి కాలేదు సార్. మాకు న్యాయం కావాలి. న్యాయం అయితేనే భర్త చనిపోయింది కాబట్టి ఆమెకి ఇప్పించాలి, ఆమెకు న్యాయం జరగాలి. బోధన్ పట్టణంలో నీరడి సాయమ్మ అనే ఆ ముసలమ్మ, ఈమెని చూస్తేనన్నా కొద్దిగా జాలిగాలు గాలి. ఈయన భర్త నీరడి సాయన్న కన్నయ్య, ఆయన చనిపోయి సంవత్సరం నుంచి ఇక్కడ వాళ్ళ భర్త పేరు మీద ఉన్న పట్టాని ఈమె పేరు చెయ్యాలని ఎంఆర్ఓ చుట్టూ సంవత్సరం పాటు తిరుగుతున్నా ఆ ముసలమ్మ రేపో మాపో పోయేటట్టుంది. అలాంటి ముసలమ్మ భూమిని కూడా వీళ్ళు జాలి కలిగి ఇవ్వట్లేరు. ఈరోజు ఈమె పేరు మీద చేయాలి. ఈమెకు కొడుకులు లేరు, ఎవ్వరు లేరు. వాళ్ళ బంధువర్గంతో ఇక్కడ ఊకున్నారు కాబట్టి మేము ఈమె పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈమెకు మద్దతుగా ఇక్కడ ఊకుంది. వెంటనే మన బోధన్ ఎమ్మెల్యే గారు కల్పించుకొని ఎంఆర్ఓతో మాట్లాడి ఈమె భర్త భూమిని ఈమె పేరు మీద పట్టా మార్పిడి చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 379/35 ఆ సర్వే నంబర్ పాండు తరఫా నీరడి కన్నయ్య పేరు మీద 20 గుంటల భూమి ఉన్నది. దీన్ని పట్టా మార్పిడి ఆయన చనిపోయింది కాబట్టి పట్టా మార్పిడి చేయమని చెప్పేసి అతని భార్య అనేక సార్లు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ తాత్సారం చేస్తూ సంవత్సర కాలంగా తిప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య మరొక దరఖాస్తు ఇస్తే ఎంఆర్ఓ గారు తీసుకోకుండా దాన్ని తిరస్కరిస్తున్న పరిస్థితి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు చేయడం లేదు అని. అంటే అక్రమార్కులతో మీరు మిళితమయ్యారా, లేక కావాలని చేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత సుమారు 80 ఏళ్ల ముసలమ్మని సంవత్సరం కాలంగా తిప్పుకోవడము సరి అయిన పద్ధతి కాదు. వెంటనే విచారణ జరిపి అక్రమదారులని తొలగించి
ఆ భూమిని వెంటనే ఆమె పేరు మీదకి మార్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరుద్యోగులు హమాలి పని చేసుకోవాలంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేవైఎం ఖండించింది. నిరంజన్ రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కరీంనగర్లో జరగనున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల పట్టణ బీజేపీ నాయకులు బైక్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షులు కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ముందుకు సాగింది. మండలంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 5,000 బండ్లతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో బీజేపీ మన తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందనడానికి కారణంగా ఈ బైక్ ర్యాలీ తలపెట్టడం జరిగింది. ఇక ముందు కూడా ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు కాబట్టి ఆ ప్రజలను అనుసంధానంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. వేములవాడలో జరిగే ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు బండి సంజయ్ నగర్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని బండి సంజయ్ నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మరియు దళితుల అభ్యున్నతికి పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి నుంచి ఎప్పుడూ లేనంతగా కేంద్ర మంత్రివర్గంలో మొన్న తీసుకున్న కేబినెట్లో 9 మందిని దళితులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దళిత సాధికారత కోసం అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఆ దళితులకు సంక్షేమ పథకాలు దగ్గర చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో ఈరోజు వేములవాడలో జరిగే దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మద్దతుగా మేమందరము ముస్తాబాద్ మండలం నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి వారికి మద్దతుగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ నిరుపేదలకు నేటికి సొంత ఇంటి కల నెరవేరలేదన్నారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట ప్రకారం ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు, కేసీఆర్ మాట ప్రతి గ్రామంలో నిరుపేదలకు వారి తలాల్లో డబుల్ బెడ్రూమ్లు, వారి తలాల్లో డబుల్ బెడ్రూమ్లు, వారి తలాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేసీఆర్ మాట నిలుపుకోవాలి. కేసీఆర్ మాట స్థలం లేని వారికి ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలి. గోపాలరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా నిరుపేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పేదలు అందరూ సంయుక్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ ఎన్నడో ప్రకటించాడు స్థలాల్లో ఉన్న వాళ్ళందరికీ నేను డబల్ బెడ్రూమ్లు ఇస్తానని. మరీ ముఖ్యంగా జనవరి 1వ తారీఖున కొత్త సంవత్సరం కానుక కూడా ఆయన
ప్రకటించారు. ఢిల్లీ పోయి వచ్చి ప్రధానమంత్రిని అమిత్ షాని కలిసి వచ్చిన అనంతరం డబల్ బెడ్రూములు తక్షణమే నిరుపేదలందరికీ వారి వారి స్థలాల్లో డబల్ బెడ్రూములు ఇస్తామని, అదేవిధంగా స్థలాలు లేని వారికి ప్రభుత్వమే స్థలాల్లో డబల్ బెడ్రూములు నిర్మించిస్తుందని మాట చెప్పారు. కానీ నేటి వరకు కూడా డబల్ బెడ్రూములు ఒక దశ మాత్రమే నిర్మించారు. సుమారు మన మండలంలో తిప్పి కొడితే అన్ని గడిగా 250-300 లోపు మాత్రమే ఒక 5-6 గ్రామాల్లో డబల్ బెడ్రూములు నిర్మించారు. ఆ డబల్ బెడ్రూములు కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా ఎట్టున్నాయంటే కొన్ని వర్షాలకి కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలా కాకుండా ప్రభుత్వం తక్షణమే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇంతకుముందు ఐకేపీ వెలుగు వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు, సుమారు మండలంలో 1000 మంది పేదలు ఇల్లు లేని వారు ఉన్నారనేది ఒక సర్వే చెబుతా ఉన్నది. ఆ విధంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఇంద్రమిళ్ళని ప్రతి ఒక్కరికి ఇచ్చారో, ఆ విధంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి వారి స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం 5 లక్షల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని వారికి వాళ్లే ప్రభుత్వమే స్థలాన్ని కొనుగోలు చేయడమా, ఇంకేదైనా చేసి స్థలం ప్రభుత్వం అలాట్ చేసి వారికి కూడా ఇల్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ మాటలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు తాను ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో లేదా ఈ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్, సాయికృష్ణ, రవి, శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దేవునిపల్లి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ అరెస్టులకు భయపడబోమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు, వంట నూనెలు విపరీతంగా పెరిగిపోయినట్టు చెప్పారు. ఇందువల్ల సామాన్యుడు బతకలేని పరిస్థితి తలెత్తిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్భవన్ ముట్టడి కాంగ్రెస్ మన పిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు, మా ప్రియతమ నాయకుడు శబరియాలి ఆదేశాల మేరకు ఈరోజు మన కామారెడ్డి తరపు నుంచి యూత్ కాంగ్రెస్ తరఫున ఒక 20 మంది మేము 2 వెహికల్లో వెళ్ళడానికి, రాజ్భవన్ వెళ్ళడానికి మార్నింగ్ 6:30కి అట్లా బయలుదేరినాం ఇంటి నుంచి. అంతలోపే మన దేవునిపల్లి పోలీసు వచ్చి మనల్ని అరెస్ట్ చేసి మన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఇదొక చెడైన రోజు ఇది. ఈ ప్రజాస్వామ్యం డెమోక్రసీలో మనం రాజ్యాంగంలో కూడా మనకు నిరసన తెలిపే వ్యక్తిత్వం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. మన నిరసన తెలపడానికి మన డెమోక్రసీలో కూడా మనకు రాసి ఉన్నది. మాకు నిరసన తెలపడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ మాకు ముందుకోకుండా ఈ అరెస్టులు చేస్తుంది. కేసీఆర్ గారు, మీరు ఇంకొకసారి ఈ అరెస్టులకు మేము భయపడం. ఈ అరెస్టులకు మేము ఇప్పటిదాకా ఎప్పుడు భయపడలేం. ప్రజల తరపు నుంచి ఖచ్చితంగా పోరాడతాం. మా ప్రియతమ నాయకుడు మా శబరియాలి గారు ప్రతిసారి ఇదే చెప్తుంటాడు. ఈ గవర్నమెంట్ చేసే మోసాలకు పబ్లిక్ ఇంకా బలైపోతున్నారు. రేపటి తరం మోడీ గారు కూడా, కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా కేంద్రంలో పెట్రోలు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కిన 9 సార్లు పెంచాడు. 9 సార్లు పెంచడం అంటే నువ్వు రామరాజ్యం చేస్తాను మోడీ గారు. ఏది రామరాజ్యం? ఇదేనా రామరాజ్యం అంటే? పక్కకున్న దాయాదు దేశం అయిన పాకిస్తాన్లో 62 రూపాయలు ఉంటుంది పెట్రోల్. మన పక్కకున్న శ్రీలంక అయిన రావణ రాజ్యంలో ఎంత ఉంటుంది? 52 రూపాయలు ఉంటుంది. మనకు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుండగా నువ్వు పెట్రోల్ తగ్గించాలి, కానీ క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుండగా నువ్వు పెట్రోల్ రేట్లు పెంచుతున్నావు. ఈ రోజు సెంచరీ దాటిపోయి 160 రూపాయలు పెంచడం జరిగింది. గ్యాస్ కూడా నీకు 1000 రూపాయలకు దాకా రావడం జరుగుతున్నది. ఇది కరెక్టే కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు దగ్గర పడ్డది. మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని దిగించేదానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు. ఖబర్దార్ మోడీ గారు, ఖబర్దార్ కేసీఆర్. అక్కడ మీరేమో మోడీ, ఇక్కడ కేడీ, ఇద్దరు 2 కలిసి దొందే మొత్తం అక్కడ దేశాన్ని, ఇక్కడ రాష్ట్రాన్ని అంచెలంచెలుగా దోచుకుంటూ అంచెలంచెలు ప్రజల మీద అధిక భారాలు వేస్తూ విపరీతమైన ప్రజలు బతకడానికి వీలు లేకుండా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో బయటకి బతకడానికి కూడా భయపడుతున్నారు. ఈ ఖర్చులతోని నూనె 60 రూపాయలు ఉన్న నూనె 200 రూపాయలు అవుతుంది. ఇది ఎక్కడ వరకు న్యాయం? అన్ని ఇక బతకడానికి ఇది సంపాదించేది తక్కువ, ఎక్కువ వచ్చేది ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ. రేపు భవిష్యత్తు బతకడానికి కూడా ఈ ప్రభుత్వం దిగిపోతేనే రేపటి ప్రజలు బాగుపడతారు. అక్కడ సెంట్రల్లో మోడీ గారు దిగిపోవాలి, ఇక్కడ మన సీఎం అయిన కేసీఆర్ దిగిపోతేనే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రేట్లు ఎలా తగ్గించుంటుండే, ప్రజల మీద భారం ఉండకపోతుండే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మన పబ్లిక్ భారం అతిగా భారమై బతకడానికి భయం ఉండి ఇదొక ప్రాబ్లం అవుతున్నది. అలాగే నిరుద్యోగ సమస్యలు. కేసీఆర్ గారు, మీరు 2 సార్లు గెలిచినప్పుడు, ఫస్ట్ గెలిచినప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తారు. బిశ్వాల్ కమిటీ చెప్పింది. బిశ్వాల్ కమిటీ ఏం చెప్పింది? బిశ్వాల్ కమిటీలో 191,000 ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్లో అని చెప్పింది. మీరు ఎన్ని వేసింది ఇప్పటిదాకా?
ఎప్పుడైనా ఎవరైనా ప్రెస్ నుంచి ఎవరైనా అడగవరకలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 2 లక్షల ఉద్యోగాలు? ఇప్పటికి ఎన్ని మీరు వేసారు? మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. రేపటి భవిష్యత్తులో ఉద్యోగాలు వేయకుంటే మీకు మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి తగిన గుడిపాఠం చెప్తాం. తగిన ఉద్యమాలు ఉంటాయి. కేసీఆర్ ఖబర్దార్. ఇంకోసారి కేసీఆర్ గారు మీరు ప్రజలతో ఆడుకుంటున్నారు. యూత్ అంటే ఏందో మీకు రేపు నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులతో మీకు ఏమవుతుందో ముందు మీకు తెలుస్తుంది. మీకు ప్రభుత్వం దిగిపోయేదాకా మా యూత్ కాంగ్రెస్ ముందుండి గట్టిగా పోరాటం చేస్తాం. జై కాంగ్రెస్, జై శబరిమల. శబరిమల గారి నాయకత్వం, శబరిమల గారి నాయకత్వం. కామారెడ్డి నుంచి రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాజు తదితరులను స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు మాట్లాడుతూ బీజేపీ పాలన సామాన్యుడికి శాపంగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అరెస్టులకు వెనకడుగు వేయబోమన్నారు. నిరంజన్ రెడ్డి వెంటనే ఇదేం మీ రాజ్యం వద్దురా నాయనా పెట్రోల్ డీజిల్ మరి వంట గ్యాస్ ధరలకు నిరసనగా పెంచినందుకు నిరసనగా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మరి శబరిమల గారి ఆదేశానుసారం మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినందుకు నిరసనగా మరి రాజ్భవన్ ముట్టడికి వెళ్తుంటే మరి పోలీసు వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. మరి మొన్న ఏదైతే 12వ తారీఖు నాడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచినందుకు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ తీయడం జరిగింది. మరి అదే రోజు నిరసన తెలిపినాం. మరి ఈరోజు రాజ్భవన్ ముట్టడి చేయడానికి మరి ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరోనాతో భారతదేశ ప్రజలు అలమటిస్తూ వందల మంది వేల మంది చనిపోతుంటే మరి చీమ కుట్టినట్టు కూడా లేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతూ మరి నిత్యావసర వస్తువులను కూడా 90 రూపాయలున్న మంచి నూనె ఈరోజు 180, 200లకు వచ్చింది. మరి 60 రూపాయలున్న పెట్రోలు మరి 108 రూపాయలకు వచ్చింది. మరి 50 రూపాయలున్న డీజిల్ మరి ఈరోజు 100 రూపాయలకు వచ్చింది. మరి సామాన్య ప్రజలు ప్రతిదానికి వినియోగించే డీజిల్ పెట్రోల్ ధరలు మరి ఈరోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంటే మరి సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేస్తే మరి ఈ యొక్క ప్రభుత్వం మరి అణిచివేయడానికి అక్రమంగా అరెస్టులు చేస్తున్నది. మరి ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని మరి ప్రజలకు మేలు చేయడానికి మీరు ఏదైతే ట్యాక్సీ వేస్తున్నారో 35 రూపాయలు ఆ ట్యాక్సీని కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ట్యాక్సీని మాఫీ చేసినట్లయితే మరి అదేవిధంగా 60 రూపాయలు పెట్రోలు 50 రూపాయల డీజిల్ వస్తుంది కనుక మరి ప్రజల మేలు కోరాలని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామాన మరి మండలాల్లో జిల్లాల్లో పెద్ద సిగ్గుశరం ఉంటే ఇమీడియట్లీ నువ్వు రాజీనామా చేయాలా. లేని పక్షంలో నిరుద్యోగులు చెప్పులతో కొట్టి రాళ్లతో కొట్టి నేను తరుముతారు. మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అమాలీ పని చేసుకోవాలని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పదవికి రాజీనామా చేసి ఇక తెలంగాణలో వ్యవసాయం ఓ పండుగలా మారిందని షాబాద్ జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రం నుండి పైల్వాన్ షా వలి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పైల్వాన్ చెరువు వరకు పాదయాత్రగా సాగారు. రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గంగామాత పూజ చేశారు. పూలు, కుంకుమ సమర్పించి మత్స్యకారులు రైతులతో కలిసి అలుగుపై చెరువు కట్ట వరకు నడిచారు. అనంతరం మాట్లాడుతూ మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాజేందర్ గౌడ్, సర్పంచులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
पशुपुष्टमक्षमावहजीवनं जदिशो दिशाग्रम्भकं प्रजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारिन्द्रामृत्योर्मुक्षीयमामृतादो कुङ्कुमं काञ्चनिर्यं कामण्यां कामसम्भवः कुङ्कुमेन सुगदाभरणपूजा सर्वालङ्कारविचारं देवत्वं प्रतिष्ठितां श्रीभद्रकाले ఈయన పక్క జన్మించింది అరే సినానగర్ రెండు జరగండి తీసుకో చాలా తీసుకోండి చాలా అలాకి తీసుకోండి పెద్దపల్లి జిల్లా అంతర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ కృపాబాయ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా శానిటైజర్లు, మాస్కులను వినియోగించాలని చెప్పారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎక్స్పీరియన్స్ కోసం సర్టిఫికెట్ ఇవ్వడం మేడం చాలా అదే సర్టిఫికెట్ అందరికీ నమస్కారం అండి. నేను డెప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్. ఈరోజు అంతర్గాం పిహెచ్సిలో ఇమ్యునైజేషన్ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. అదేవిధంగా అందరినీ కోవిడ్ వ్యాక్సినేషన్ 18 అబవ్ ఇయర్స్ వాళ్ళని తీసుకోమని కోరుతున్నాను. అదేవిధంగా కోవిడ్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని టెస్టింగ్ చేయించుకొని కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోమని. రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎఫ్ నగర్ కమ్యూనిటీ హాల్లో వాటర్ వర్క్స్ అధికారులతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టులోగా ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే 9 నెలల బిల్లుకు మినహాయింపు లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా నీటి పన్నుల విభాగం అధికారులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. చాలా మందికి తెలియదు. కొంతమంది నర్మల్ పెట్టుకోరు. ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఆగస్ట్ 15 మళ్ళీ శాంక్షన్ చేసి ఎవరైతే తెలియని వాళ్ళు మాకు చాలా మంది తెలియదు. మనం అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరికి వినియోగం చేసుకోవాలి. ఈ స్కీమ్లు మనం ప్రజలు మీ ద్వారా తప్పకుండా మీ ద్వారా ఏంటంటే తెలుస్తుంది. దాంట్లో ఆలోచించుకో టైం ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళీ ఆధార్ అనుసంధానం దాని మళ్ళీ వచ్చిన వాళ్ళు మే అని చెప్తారు. అస్తే టైం ఉంది. మనం కూడా మీ మీడియా ద్వారా కొంచెం తెచ్చేస్తే తప్పకుండా ఎవరైతే ఆగస్టు లాస్ట్ డిసెంబర్ మీరే వాళ్ళ పరిచయం ఉంటారు కాబట్టి మీరే ప్రతి తీసుకుపోవాలి. గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఎక్కువ దగ్గర ఉంటారు కాబట్టి జనరల్గా మీరే కొంచెం వాళ్ళ దగ్గర కూడా ఎన్నో చేసే కార్యక్రమం బాధ్యత తీసుకోవాలి. ఇంకా కూడా మనం నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల మూసివేస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చైర్మన్ గంగాధర్ స్పష్టం చేశారు. ప్రావీణ్యం లేని కొన్ని కోర్సులు మాత్రమే నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలోని కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలగిస్తున్న కోర్సుల స్థానంలో మహిళా ఇంజనీరింగ్ కోర్సును కొనసాగిస్తామని తెలిపారు.
ఈ వార్తల నేపథ్యంలో పలు విద్యా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. టెక్నిక్ కాలేజ్ పూర్వ విద్యార్థిని 2009 నుండి 12 వరకు ఆర్కిటెక్చర్ ఈ కాలేజ్ లో చదువుకున్నాను. ఈ రోజు ఈ నెలలోనే అడ్వర్టైజ్ అయింది కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ని అడ్మిషన్స్ ఈ సంవత్సరం రద్దు చేస్తున్నామని. దాంట్లో మేము ఏంటి అని వెలికి తీస్తే నిజాలు బయటికి వచ్చినాయి. ఏంటి అంటే ఎందుకు క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే గతంలో గవర్నమెంట్ ఈ కాలేజ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి జీతాలు ఇచ్చేది, కానీ ఈ సంవత్సరం నుండి కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమన్నది. దానికి దాదాపు 60 లక్షల నుండి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. ఎగ్జిబిషన్ సొసైటీగా మేము కూడా ఆ శాలరీస్ ని భరించడానికి సిద్ధంగా లేం కాబట్టి మీరు 39 కాంట్రాక్ట్లు పోస్టు ఇస్తేనే అడ్మిషన్స్ ఇవ్వండి, లేకపోతే ఈ సంవత్సరం అడ్మిషన్లు రద్దు చేయండి అని మేమే ఎస్బిటికి అపీల్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకొని ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ రద్దు చేసిరని చెప్పారు. కానీ ఇది మొత్తం కూడా వాస్తవం కాని విషయం అన్నది మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. మేము ఆధారాలతో సహా ఈ రోజు మీ ముందు నిలబడ్డాం. ఎగ్జిబిషన్ సొసైటీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి 7 ఎయిడెడ్ కోర్సులతో ఉన్నటువంటి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ని ఇంజనీరింగ్ కాలేజ్ గా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గా మార్చబోతుంది. కానీ బయటికి వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే మేము ఇంజనీరింగ్ కాలేజ్ గా మార్చట్లేదు, అప్గ్రేడ్ చేస్తున్నాము, కమలా నెహ్రూని క్లోజ్ చేయట్లేదు అంటున్నారు. నా పేరు కమల్ సురేష్, ఏబీవీపీ భాగ్యనగర్ విభాగ్ కన్వీనర్. ఏదైతే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల విషయంలో ఈరోజు రకరకాల రూమర్స్ను సృష్టించి సొసైటీ లాభార్జన ధ్యేయంగా, సొసైటీ పైసలు సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నది. మేము సూటిగా డైరెక్ట్గా సొసైటీకి ఒకటే విన్నపిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మీరు 2021-22 సంవత్సరానికి మేము అడ్మిషన్లను మాకు ఆపేయాలని మీరు ఏదైతే కమిషనర్ గారికి లెటర్ రాశారో ఆ లెటర్ను వాపస్ తీసుకొని వెంటనే 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్లను చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మీరు వెంటనే ఇచ్చినటువంటి లెటర్ను వాపస్ తీసుకొని 21-22 సంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగిస్తామని చెప్పేసి కమిషనర్కు లెటర్ రాయాలి. అదేవిధంగా ఏదైతే మీరు సొసైటీకి లీజులు రానప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పర్మిషన్ రానప్పుడు ఇండియాలో చాలా దగ్గర కమలా నెహ్రూ పాలిటెక్నిక్ క్లోజ్ చేస్తున్నాయని వస్తున్నాయి అన్నమాట. అవన్నీ బేస్లెస్. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ 60 ఏళ్ల కింద మా ఎగ్జిబిషన్ సొసైటీ ఆద్యులందరూ కలిసి చేశారు. ఎందుకు చేశారంటే 60 ఏళ్ల కింద అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతోని వాళ్ళు డిప్లొమా కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఆ డిప్లొమా కోర్సెస్ ఎప్పుడు అది 1961లో స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ బిల్డింగ్కి మనకి అది ప్రారంభోత్సవం అంటే ఫౌండేషన్ చేసింది మన జవహర్లాల్ నెహ్రూ గారు, మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేశారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇప్పటిదాకా 60 ఏళ్లలో 30,000కు పైగా అమ్మాయిలందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అయితే ఇది ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఫర్ పీపుల్ ఎవరైతే అమ్మాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీ చేయలేరో వాళ్ళు 10th క్లాస్ తర్వాత జాయిన్ అవుతారు. ఇక్కడ జాయిన్ అయినాక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు మొన్న కూడా శ్రీశైలం కూడా ఒక ఇంజనీర్ ఉండే అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే ఇంత మంచి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అంటే నేను చెప్తాను మీకు. 115 వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు మా దగ్గర లెక్చరర్. ఇక నిర్మల్ బస్సు డిపో ప్రాంగణంలో దుకాణాల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించిన నేపథ్యంలో ఆర్టీసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో 8 కోట్ల వ్యయంతో 300 షాపులను నిర్మించనున్నారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ, జాయింట్ కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు సమీకృత మార్కెట్, ఈ సమీకృత మార్కెట్ లో ఏదైతే నిర్మల్ పట్టణం ఉన్న ఏదైతే ఫుట్పాత్ పై ఉన్న ఈ పండ్లు కానీ పూలు కానీ ఏదైతే మాంసాహారం కానీ ఇప్పుడు వెజిటేబుల్ కానీ ఇవన్నీ కూడా మనము రోడ్లపైనే అమ్ముతా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ గారు ఉపేంద్ర రెడ్డి గారు వేదికపై ఆహ్వానిస్తున్నారు అండి. సమీకృత మార్కెట్ లో ఉంటే మన ఊరు మన పట్టణం చూడడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మరి వారు కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మరి ఇద్దరు కోఆర్డినేషన్ లో కూడా ఈ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఇవన్నీ కూడా చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. విధంగా మరి పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఏదైతే ప్రజలకు ముఖ్యంగా
విద్య గాని వైద్యం గాని, వైద్యంతో ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ మరి పెద్దలు ఇందిరాకరణ్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసి అన్ని విధాల కిడ్నీలకు సంబంధించినటువంటి కానివ్వండి, అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్లను మరి అక్కడ ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మరి ఆదుకోవడం జరుగుతూ ఉంది. मार्केट कॉम्प्लेक्स में आए हुए हमारे मिनिस्टर सर श्री इंद्रकरण रेड्डी सर, मुशरफ अली फारूकी सर, डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट निर्मल डिस्ट्रिक्ट, ईश्वर गारू चेयरमैन निर्मल म्यूनसिपालिटी, अंजुम बेगम गारू, सभी काउंसिलर्स, सभी पॉलिटिकल रिप्रेजेंटेटिव, सभी एडमिनिस्ट्रेटिव स्टाफ और प्रेस मीडिया सभी को मेरा नमस्कार। मेजरली इस प्रोग्राम के अंदर हम लोग फॉर एवरी म्यूनसिपैलिटी, हर म्यूनसिपैलिटी के लिए, हर म्यूनसिपल कॉर्पोरेशन के लिए एक क्रीमेटोरियम, एक इंटीग्रेटेड वेज एंड नॉन वेज मार्केट और एक डंपिंग यार्ड, ये 3 चीज़ों पे मेजरली फोकस किया जा रहा है। उसमें अगर हम निर्मल म्यूनसिपैलिटी की बात करें तो डंपिंग यार्ड हम लोगों का ऑलमोस्ट मोर देन 50% कंप्लीट हो चुका है। जब डंपिंग यार्ड अगले 1-2 महीने में जब यूज़ में आ जाएगा तो वो अपने आप में एक मॉडल रहेगा कि जिसमें आज हर म्यूनसिपैलिटी का, हर म्यूनसिपल कॉर्पोरेशन का, बड़े बड़े म्यूनसिपल कॉर्पोरेशन का प्रॉब्लम अगर आप देखेंगे, जो सबसे बड़ा चैलेंज उनके सामने होता है दैट इज ड्राई एंड वेट वेस्ट सेग्रीगेशन, तड़ी चित्ता फोड़ी चित्ता, उसको अलग अलग करना और उसको अलग करके उसको कैसे डिस्पोज ऑफ करना। భారీ వర్షం దాటికి నారాయణపేట జిల్లా మర్ఖిల మండల కేంద్రం జలమయమైంది. వాగులు వంకలు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఇల్లు కూడా కూలిపోయాయి. వరద నీటి తాకిడికి చెరువు తూము కొట్టుకుపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట 80 ఏళ్ల వృద్ధురాలి రిలే దీక్ష. భర్త పేరిట ఉన్న భూమిని ఇప్పించాలని ఏడాదిగా వేడుకోలు. పెడచెవిన పెట్టిన అధికారులు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం. పాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. పేదల సొంతింటి కల నెరవేరలేదన్న వామపక్ష నేతలు. తెలంగాణలో వ్యవసాయం ఓ పండగలా మారిందన్న షాబాద్ జెడ్పీటీసీ. షాబాద్ చెరువులో గంగామాత పూజ. నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ మూసివేత. అవాస్తవాల చైర్మన్. కొన్ని కోర్సులను మాత్రమే తొలగిస్తున్నట్టు స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.